హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తారాస్ వరల్డ్ 3. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదించే కదంబం రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పుని వేసుకోవాలి. కందిపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. కందిపప్పు అయితే 50% ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెసరపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని ముందుగానే యాడ్ చేయకూడదు, ఎందుకంటే పెసరపప్పు తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి. కందిపప్పు పెసరపప్పు బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ బియ్యాన్ని కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎంతైతే పప్పు తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బియ్యాన్ని కూడా తీసుకోవాలండి. 1 అవర్ నానబెడితే సరిపోతుందండి బియ్యాన్ని. ఇప్పుడు 2 మినిట్స్ బియ్యాన్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ బియ్యం పప్పులోకి 9 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టి 7 విజిల్స్కి అయితే పప్పుని బియ్యాన్ని కుక్ చేసుకోవాలండి. పప్పు రైస్ ఉడికేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. వేరొక స్టవ్ మీద ఇంకో కుక్కర్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక మనం తీసుకున్న వెజిటేబుల్స్ని నెయ్యిలో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడైతే మునక్కాళ్ళు, బెండకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, సొరకాయ ముక్కలు, క్యారెట్, టమాటా, బీన్స్, వంకాయ, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. వీటినే యాడ్ చేయాలని ఏం లేదండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ మన ఇంట్లో ఏమేమి అయితే అవైలబుల్గా ఉంటాయో అవి తీసుకుని ఉపయోగించుకోవచ్చు ఈ రెసిపీకి. కుక్కర్లో వెజిటేబుల్స్ని యాడ్ చేశానండి. వీటిని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. వెజిటేబుల్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసి కుక్కర్కి మూత పెట్టి వెజిటేబుల్స్ని అయితే 2 విజిల్స్కి అయితే కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అయితే 2 విజిల్స్కి సాఫ్ట్గా కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. మనం పప్పుని రైస్ని ఉడికించేటప్పుడు పసుపుని ఉప్పుని యాడ్ చేసాం, చూసి యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడిని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి 50 గ్రాములు చింతపండు నుండి తీసిన చింతపండు గుజ్జుని అయితే యాడ్ చేస్తున్నానండి. మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకొని 5 మినిట్స్ ఈ వెజిటేబుల్స్ని చింతపండు గుజ్జుని బాయిల్ చేసుకోవాలండి. పప్పు అన్నం కూడా 5 విజిల్స్కి 6 విజిల్స్కి బాగా మెత్తగా కుక్ అయిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా గరిటతో మెత్తగా స్మాష్ చేస్తున్నట్టు కలుపుకోవాలండి. అంచులు ఏమంటే మొత్తం కలుపుతున్నట్టు కలుపుకోవాలి ఒకసారి. ఈ విధంగా మెతుకున్న అన్నం పప్పులోకి మనం ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్టు బాగా కింద నుండి పై వరకు కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలేమి లేకుండా బాగా కలిసేటట్టు ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 1 గరిటె వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేడెక్కాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. నేను ఈ పోపు దినుసుల్లో ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పుని అయితే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. 5-6 మిరియాలను కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 2-3 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. 1 పచ్చిమిర్చిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పోపుని బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి తురుము ప్లేస్లో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. చిటికెడు హింగుని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. తాలింపు పెట్టిన పోపుని అయితే ఉడికించిన పప్పు అన్నంలో వేసి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కదంబం రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.